నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఒక ఆసక్తికరమైనటువంటి విశ్లేషణ ఇది. ఏమిటి అంటే, కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క స్వభావంతో ఉండొచ్చు, కానీ కాలమాన పరిస్థితుల దృష్ట్యా కానీ ఒక మంచి శక్తివంతులైనటువంటి లీడర్స్ కింద తయారవుతారు. అయితే దానికి ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళు స్వశక్తితోనే తాము ఎదిగామని చెప్పని, తాము నిజంగా చాలా స్ట్రాంగ్ అని చెప్పని అనుకుంటే మాత్రం తర్వాత భవిష్యత్తులో వాళ్ళకి చాలా చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో తాజా ఉదాహరణగా చెప్పుకోవాలంటే, ప్రస్తుతంలో చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు అన్నట్లయితే షర్మిల గారి గురించి చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు. భవిష్యత్తు దర్శనం కూడా ఎందుకు అనిపిస్తుందంటే, ఎవరైనా సరే వాళ్ళ నాయకులుగా ఎదగాలి, కానీ నాకు అనిపించినటువంటి ఇది వీళ్ళిద్దరినీ కూడా చూసినప్పుడు తొందరపాటుతనం వల్ల కొంతమంది పప్పులో కాలేస్తుంటారు, కొంతమంది తప్పులో కాలేస్తూ ఉంటారు. ఆ రకంగానే ఇవాళ కవిత గారి వ్యవహారం చూసుకున్నట్లయితే కూడా, కల్వకుంట్ల కవిత వ్యవహారం కూడా బహుశా ఇంచుమించు అదే రూట్లో ప్రయాణిస్తుందా అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ మనం రెండు చెప్పుకోవాలి. ఒకటి, వేమన గారి శతకం తీసుకున్నట్లయితే, నీటిలోన మొసలి నెగటి ఏనుగును బట్టు బయట కుక్క చేత భంగపడు, స్థాన బలిమి గాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ అంటారు వేమన. ఎంత అద్భుతమైనటువంటి పద్యం అంటే, నీటిలో ఉన్నంత వరకు మొసలి అత్యంత శక్తిమంతురాలైనటువంటిది. ఎంత శక్తి అంటే, అంత పెద్ద గజరాజుని సైతం కూడా తను పట్టుకొని నెలల తరబడి, మనకి తెలుసు నెలల తరబడి గజేంద్ర మోక్షంలో మనం చదివితే తెలుస్తుంది, నెలల తరబడి కూడా పోరాటం చేసి బలహీనపరచగలదు గజరాజుని. అంత శక్తిమంతురాలు. అదే మొసలి బయటకు వచ్చినట్టయితే కుక్క చేత కూడా భంగపడు, బయట కుక్క చేత భంగపడు. అది అరిచి వెంటబడిందంటే ఎటేళ్లలో కూడా తెలియక ఉక్కిరి బిక్కిరైపోయి అటు ఇటు 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 పరిగెత్తేటువంటి పరిస్థితి. కుక్క కరిచి వెంటపడుతుంది. ఇది ఇక్కడ అంటే ఏమైంది, అక్కడ ఆ స్థాన బలిమి. దీనికే ఇంకొక ఆసక్తికరమైనటువంటిది చెప్తాను. చాలా ఇది ఉంటుంది. ఇది మనకంటే కూడా చెప్పాలంటే తమిళనాట చాలా పాపులర్ సేయింగ్, అక్కడ కవి రాసినటువంటి ఇది ఏంటంటే, ఒకసారి పరమశివుడు కూర్చొని ఉంటే అటుగా విష్ణుమూర్తి గరుడు ఆకాశంలోకి వెళుతూ ఆ కైలాసంలో ఒకసారి దర్శించి అక్కడ మెడలో ఉన్నటువంటి పామును చూస్తాడు. సహజంగా మనకి పామును గరుడు సంగతి తెలిసిందే కదా. అప్పుడు ఆ గరుడుని చూసి ఈ పాము వెటకారంగా అడుగుతుంది, ఏమిటి క్షేమంగా ఉన్నావా గరుడా అని చెప్పని. నిజానికి గరుడిని చూస్తే పాముకు భయం కదా. అప్పుడు గరుడికి చిర్రెత్తుకొస్తుంది, తనని చూస్తే భయపడతాయి పాములు. అలాంటిది శివుడు ఉన్నాడు కదా అనేటువంటి ధీమాత. ఇది ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. శివుడి మెడలో తను ఉంది కాబట్టి తనకి చాలా అంటే సేఫ్ జోన్లో ఉందన్నమాట. ఆ సేఫ్ జోన్లో ఉండటం వల్ల తన్ని ఇలా వెటకారం చేస్తుంది, తను ప్రశ్నిస్తుందని. అప్పుడు గరుడు అంటాడు, బాగానే ఉన్నాం, ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే ఎవరి పాత్రను వాళ్ళు జాగ్రత్తగా నిర్వహించుకుంటున్నంత వరకు అందరూ బాగానే ఉంటారు. ప్లేసులు మారినాయి అంటే అప్పుడు తెలుస్తుంది విషయం ఏంటని. నువ్వు బయటికి రా, వస్తే నీ సంగతి ఏంటో నేను చెప్తాను అనేటువంటి దాన్ని అన్యాపదేశంగా చెప్తుంది. ఈ రెండు పాయింట్స్ కూడా చాలా యాప్ట్గా వాళ్ళు పాజిటివ్ యాంగిల్లో, దయచేసి నెగిటివ్గా కాదు, వారు కానీ వారి అభిమానులు కానీ పాజిటివ్ యాంగిల్లో అన్వయించుకున్నట్లయితే వాళ్ళకి భవిష్యత్ దర్శనం ఏంటి అనేది, వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటి అనేది గోచరిస్తుంది. అదే ఇక్కడ షర్మిల గారి గురించి తీసుకుందాం. షర్మిల గారు ఎస్, అబ్సల్యూట్లీ షీ ఈజ్ డైనమిక్ లీడర్ అన్డౌటెడ్లీ. కానీ ఎప్పుడు ఆమె సోదరుడు ఆయన్ని కొన్ని కేసుల్లో జైల్లో పెట్టినప్పుడు, ఆయన పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో ఆ గ్యాప్ రాకుండా, అంటే తండ్రి గారి నుంచి వచ్చినటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి లక్షణాలు, సోదరుడి ద్వారా వచ్చినటువంటి పోరాట పటిమ, ఈ రెండిటిని మిళాయించి ఆమె చేసినటువంటి పర్యటనల్లో మంచి పేరు వచ్చింది. ఒక జగన్మోహన్ రెడ్డితో పాటు షర్మిల గారు కూడా ఒక మంచి డైనమిక్ లీడర్ అనేటువంటి పేరు వచ్చింది. దాంతో ఆమె సరే ఇక ఫ్యామిలీలో వాళ్ళకి సంబంధించి ఏదో కొన్ని వారు అడిగారా, లేకపోతే అడిగితే ఇప్పుడు ఉన్నటువంటి మనకి ప్రతిపక్షాలు ఎంత భయంకరంగా ఉన్నాయో, ఇలాంటి పరిస్థితులు ఏమీ లేకుండానే మన మీద రాళ్ళు జరుగుతుంటే వీటి గురించి ఇంకా ఇదవుతుందని ఏదో ఇక మనకు అనవసరం అదంతా కూడా. మొత్తం మీద అయితే ఒక గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వచ్చినప్పుడు తనకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు, నీరాజనాలు అర్పించారు. కాబట్టి ఖచ్చితంగా తను ఒక ధీమంతురాలు అని అనుకొని ఆమె బయటకు వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఏమైందనేది తెలుసు. పోనీ అక్కడైనా అదే రకంగా పోరాటం చేస్తుంటే బాగుంటుంది. అక్కడి నుంచి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి సోదరుడి అంతం చూడటమే తన పంతం. అంతకుమించి ఆమెకి ఎజెండా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని కానీ, కాంగ్రెస్ని తిరిగి మళ్ళీ పునరుజ్జీవింపజేసి తద్వారా తన రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలని కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటూ కేవలం కూటమి అంటే బీజేపీ కలిసినటువంటి కూటమి ప్రభుత్వంతో తన తండ్రి గారికి చిరకాల ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీతో ఆమె సానుకూలంగా వాళ్ళ ఎజెండాని తను ఇంప్లిమెంట్ చేస్తా, వాళ్ళు ఒక 4 రాళ్ళు వేస్తే 5వ రాయి తన సోదరుడి మీద వేస్తూ ఈ రోజుకి కూడా ఇదే రాజకీయం అనుకొని చేస్తున్నారు. ఫలితం ఏమైందో తెలుసు. ఎందుకయింది అనేది మళ్ళీ వేరే పాయింట్లోకి వస్తాను. ఈలోపు మనం కవిత గారి గురించి చేస్తున్నాం. కవిత తను కూడా తక్కువ వ్యక్తి ఏం కాదు. తండ్రి గారి యొక్క ఉద్యమ శైలి కానీ, ఆ పోరాట పటిమ కానీ, ఆ చక్కటి వాగ్ధాటి కానీ వీటన్నిటినీ కూడా అక్వైర్ చేసుకొని తెలంగాణ ఉద్యమంలో తను సైతం మహిళల్ని వాళ్ళందరినీ ప్రోధి చేయటంలో, యువతని ఇన్స్పైర్ చేయటంలో ఒక కీలక పాత్ర వహించటము, తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక సాంస్కృతిక సంస్థ ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా ఈ రాజకీయ ఉద్యమానికి తోడయ్యేటట్టుగా చేయటం, దాంట్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించింది. దీని ఎవరు కూడా కాదనరు. కాకపోతే పరిస్థితులు చాలా స్వల్ప వ్యవధిలో ప్రజలు ఎందుకంటే అన్నీ నిశ్చితంగా గమనిస్తుంటారు. కాలక్రమంలో క్రమంగా తన యొక్క వ్యవహార శైలి, తన యొక్క విజయాలకి తోడైనటువంటి ఆ అహంకారం అనాలా గర్వం అనాలో తెలియదు కానీ తన యొక్క ఒంటెత్తు పోకడ విధానాల్ని వీటిల్ని ప్రజలు గమనించారు. రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు గాంధీ గారు ఖద్దరు ఎందుకు ఇచ్చారంటే ఆ సాదాసీదా దుస్తుల్లో రాజకీయ నాయకులు వాళ్ళందరిలో కూడా వాళ్ళల్లో ఒకళ్ళగా కలిసిపోతూ ఉంటారు. కానీ వాళ్ళంతా కూడా పేదరికంతో ఉండి ముతక చీరలు కట్టుకుంటే తను మాత్రం పట్టు చీరలు కట్టుకొని తన ప్రత్యేకమైనటువంటి కుండలతో వాళ్ళతో మధ్యలో కలిసి ఇది ఆడతానని చెప్పానంటే అప్పుడేమవుతుంది, తను ప్రత్యేకంగా కనిపిస్తుంది ఆ బతుకమ్మ నృత్యంలో కూడా. అలాంటి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఆ రకంగా తన వ్యవహార శైలి పూర్తిగా మాసెస్కి దూరంగా ఉండటం వల్లే ఆమె ప్రధానంగా ఓడిపోయింది తప్ప తనను పనిగట్టుకొని హరీష్ రావు గారు ఓడించాడనో లేకపోతే కేసీఆర్ గారు ఓడించారనో ఇతరులు ఎవరు ఓడించారనేటువంటిది సత్యదూరం. ఎందుకంటే ఆ రోజున ఒక వేవ్ ఉంది. ఆ వేవ్లో కూడా వాళ్ళు గెలిచారు కానీ తను ఓడిపోయింది అన్నప్పుడు తనే ఒక ఆత్మ పరిశీలన చేసుకుని తను సరిదిద్దుకున్నట్టయితే బాగుంటుంది. సరే, ఇక ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా తెలిసిందే. లిక్కర్ కేసులో అరెస్ట్ అవటం, ఢిల్లీ అవటం. తను లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తన విడుదల కోసం ఎంతగా సోదరుడు పరితపించాడో, ఎంతమంది న్యాయమూర్తులతో మాట్లాడటంలో కానీ, అదే రకంగా హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళాడు, ఆయన కూడా ఇదయ్యాడు. అందరూ కూడా తన యొక్క విడుదల కోసం కృషి చేసినటువంటి పరిస్థితులను కూడా ఇక్కడ విస్మరించడానికి వీల్లేదు. అయితే బయటకు వచ్చిన తర్వాత తదనంతర పరిణామాల్లో తను అక్కడ అరెస్ట్ అవ్వటం అనేటువంటి దీని ద్వారా ఒక రగిలిపోయినటువంటి సంఘటన లోలోపల తనని ఒక వెంజెన్స్ పాలిటిక్స్ తోనే నన్ను చేశారని రగిలిపోతున్న మాట అయితే వాస్తవం. ఆ పరిస్థితుల్లో కొంతకాలం వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే హైబర్నేషన్లో ఉండాలి, కొంతకాలం నువ్వు హైబర్నేషన్లో ఉండి సరైన సమయంలో బయటకు వస్తే బాగుంటుందనే సలహా ఆమెకు సుతరాము నచ్చలేదు. నచ్చకపోగా పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆమె ధిక్కార స్వరాన్ని వినిపించింది. ఆ ధిక్కార స్వరంలో తను ఏదో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నానని చెప్పని కేవలం తండ్రిని సపోర్ట్ చేసుకుంటూ ఇటు హరీష్ రావు మీద, కేసీఆర్ మీద, ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద తను ఇవాళ ధ్వజమెత్తుతున్నటువంటి మాట. ఇక్కడే అటు షర్మిల గారి విషయంలో ఇటు కవిత గారి విషయంలో జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మాస్ లీడర్స్గా ఎదిగినటువంటి వాళ్ళకి కొంత మాసెస్ ఉంటారు, ఒక గ్రూప్స్ ఉంటాయి. ఈ మాసెస్ కూడా ఎలా ఉంటారు అని అంటే వాళ్ళని ఏం చేసినా సరే, కొట్టినా తిట్టినా దాడులు చేసినా మరొకటి చేసినా కూడా వాళ్ళు ఒక నాయకుల్ని వాళ్ళని నమ్మారు అంటే వాళ్ళతోనే ఉంటారు. సో ఈ క్రమంలో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి ఒక వారసత్వం, రాజకీయ వారసత్వం, అది సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ చేసుకొని దాన్ని తన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ద్వారా తన ప్రజా ప్రస్థానాలు, యాత్రలు వాటి ద్వారా దాన్ని డబుల్ చేసుకున్నారు. అంటే అక్కడ ఆయనకి సాలిడ్గా ఆ ఆస్తి అంతా కూడా, ఆ ప్రజాధనం అనేటువంటి ఆస్తి ఆయన సొంతం అయిపోయింది, రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చింది. ఇక్కడ దాన్ని చీల్చి దట్టు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తూ తద్వారా ఆ మాసెస్ని తను సొంతం చేసుకోవాలన్నటువంటి
సాధ్యపడేటువంటి అంశమేనా? ఇది కావాలి. తను ఒక నాయకురాలిగా ఎదిగి తనకంటూ ఒక కొత్త ఫోర్స్ని తయారు చేసుకోవడం వేరు. కేవలం ఏ స్థానంలో అయితే ఉండి వచ్చిందో ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మీద యుద్ధం చేయడం ద్వారా తను ఎదగాలి అనేటువంటిది సాధ్యపడదు. ఇందాక చెప్పింది ఏంటంటే ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటేనే వాళ్ళు బలోపేతులు అవుతారు, బయటకు వచ్చినప్పుడు అత్యంత బలహీనులు అవుతారు అనేది ఇందాక 2 పద్యాలు చెప్పిన మీనింగ్. సేమ్ ఇప్పుడు కవిత గారి విషయంలో కూడా రేపు జరగబోయేది అదే. తనకి అక్కడ సాలిడ్గా ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ మాసెస్ నుంచినో బీజేపీ మాసెస్ నుంచి జనాలు ఎవరు తనకు రారు. తనకు కేవలం ఉన్నది ఎవరు? కేసీఆర్కి ఒక సాలిడ్ బ్యాచ్ అనేటువంటిది ఉంది. అందులో ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి ఎప్పుడు నిరంతరంగా ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు హరీష్ రావు. ఆయనకంటూ ఒక సాలిడ్ ఇది బేస్ ఉంది. సో వాళ్ళ మీద ఇవాళ పోరాటం చేయడం ద్వారా మీకు ఇప్పుడు షర్మిల గారికి పిసిసి అధ్యక్షురాలే ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్టు తద్వారా ఇంకేమైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారేమో తెలియదు. ఆ రకంగా ఈవిడ భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటేమో కానీ ఒక సాలిడ్గా ఇండిపెండెంట్ లీడర్గా గతంలో ఉన్నటువంటి ఆ ఇమేజ్తో తను సర్వైవ్ అవ్వాలి అనుకుంటే మాత్రం అది సాధ్యపడేటువంటి విషయం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా తొందరపాటు చర్యలు. అందుకని గతంలో ఉన్నటువంటి ఆ ఇమేజ్ను చూసుకొని ఆ వాపుని బలుపు అనుకుంటే అది పొరపాటు. ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉన్నంత వరకే వాళ్ళకి ఆ గౌరవం, ఆ ఇమేజ్ ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఇది నిశ్చితంగా ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటే దీంతో డిఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు కాక, కానీ బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.